హలో అండి. నా పేరు డాక్టర్ కారెట్టి శ్రీధర్ రెడ్డి. నేను స్టేప్లర్ సర్కంసిషన్ స్పెషలిస్ట్‌ని. నేను ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేపీహెచ్‌బీ రోడ్ నెంబర్ 4 హైదరాబాద్‌లో అవైలబుల్‌గా ఉంటాను. సో, చాలా మందికి మగవారిలో ఉన్న చర్మం యొక్క ఇష్యూస్ గురించి చాలా మందికి ఐడియా లేదు. ఈరోజు మనం ఆ వీడియోలో బ్రీఫ్‌గా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో, మగవాళ్ళలో ఉండే చర్మం ఏదైతే ఉందో అంగం ముందర ఉన్న చర్మం, దాన్ని మనం ఫోర్ స్కిన్ అని, ప్రొఫ్యూషనల్ స్కిన్ అని అంటుంటాం అన్నమాట. ఈ స్కిన్ ఏదైతే ఉందో ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. వెనక్కి ముందరికి ఫ్రీగా మూవ్ అవుతూ ఉండాలి. అప్పుడే మనకు ఇంటర్ కోర్స్ అప్పుడు ఎటువంటి పెయిన్ ఉండదు, ఎటువంటి బ్లీడింగ్ ఉండదు. దానివల్ల అంగం స్తంభన కూడా బాగుంటుంది. కానీ చాలామందికి ఏమవుతుందంటే ఈ అంగం యొక్క ముందరున్న చర్మము టైట్‌గా మూవ్ అవుతుంది. చాలామంది ఇది నోటీస్ చెయ్యరు. ఇది యాక్చువల్‌గా చిన్నప్పుడే స్టార్ట్ అవుతుంది. పుట్టినప్పుడే స్టార్ట్ అవుతుంది. పుట్టినప్పుడే మనకు అటాచ్‌మెంట్స్ ఉంటాయి అన్నట్టు. అటాచ్‌మెంట్స్ బ్రేక్ చేస్తూ మనం డైలీ స్నానం చేసేటప్పుడు గ్రాండ్ పేరెంట్స్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు వెనక్కని స్నానం చేయించాలి. ఎప్పుడైతే వాళ్ళు చేయడం ఫెయిల్యూర్ అవుతారో, ఎప్పుడైతే చేయడం వాళ్ళు నెగ్లెక్ట్ చేస్తారో, అది ఏజ్ పెరిగే కొద్దికల్లా అటాచ్‌మెంట్స్ అలాగే ఉండిపోయి స్లోగా వెనక్కి రాకపోవడం అనేది జరుగుతూ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే రేపు ఫ్యూచర్ డేస్‌లో పిల్లోడు ఒక 14 ఇయర్స్ ఏజ్ వచ్చే వరకు వానికి వెనక్కి పోదు చర్మం అనేది. చర్మం వెనక్కి పోకపోవడం వల్ల క్లీనింగ్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. అంతేకాకుండా ఒక సర్టెన్ ఏజ్ గ్రూప్ వచ్చాక 21, 22 ఇయర్స్ వచ్చాక ఇంటర్ కోర్స్ అప్పుడు వెరీ పెయిన్‌ఫుల్ ఇంటర్ కోర్స్ ఉంటుంది. దానివల్ల ఎరెక్టైల్ డిస్‌ఫంక్షన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. అంతేకాకుండా కొందరికి బ్లీడింగ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. కొందరికి పెయిన్‌ఫుల్ ఇంటర్ కోర్స్ ఉంటుంది. దీనివల్ల అంగస్తంభన యొక్క లోపాలు అనేవి స్టార్ట్ అవుతూ ఉంటాయి. డిప్రెషన్‌లకు గురవుతూ ఉంటారు అన్నట్టు. అయితే ఇవన్నిటికీ ముఖ్య కారణం ఏంటి అనుకుంటే గనక మగవారిలో మెయిన్‌గా డయాబెటిస్ అనేది, షుగర్ వ్యాధి అనేది మెయిన్ దీనికి అంతటికి కారణం అన్నట్టు. ఈ మగవారిలో ఎవరికైతే షుగర్ అటాక్ అయ్యిందో ఆ షుగర్ అటాక్ అయిన వాళ్ళకి ముందైతే చర్మం బాగానే ఫ్రీగా మూవ్ అవుతూ ఉండేది. బట్ ఎప్పుడైతే డయాబెటిస్ అటాక్ అయ్యిందో అటాక్ అయిన వెంటనే ఆ చర్మం యొక్క ఎలాస్టిసిటీని కోల్పోతుంది. ఎలాస్టిసిటీని కోల్పోవడం వల్ల ఆ ఫ్రీనెస్ అనేది పోతుంది అన్నట్టు. అంటే ముందుకు వెనక్కి అనేది జరగదు అన్నట్టు. టైట్‌గా జరుగుతుంది. కొందరికి పెయిన్‌ఫుల్‌గా జరుగుతుంది. కొందరికి కొంచెం దూరమే వస్తుంది. మిగతా దూరం రాదు. హార్డ్‌గా మూవ్ అవుతుంది. అంతేకాకుండా కొందరికి ఎక్కువ బలవంతంగా మూవ్ చేయడానికి ప్రయత్నం చేస్తే క్రాక్స్ చిట్లిపోతూ ఉంటాయి. చీలికలు ఫామ్ అవుతూ ఉంటాయి. అంతేకాకుండా పెయిన్‌ఫుల్ ఉంటుంది. విపరీతమైన పెయిన్ ఉంటుంది. ఆ ఏరియా మనం బాగా గమనిస్తే గనక కొంచెం కలర్ చేంజ్ అయినట్టుగా ఉండడము, రెడ్డిష్‌గా ఉండడము, షైనీగా ఉండడం చూస్తూ ఉంటాం. ఇలాగే ఉండి వాడు సరిగ్గా క్లీన్ చేసుకోకపోవడం వల్ల లోపల ఉన్న స్మెగ్మా అనేది ఏదైతే ఉందో మనకు చర్మం మీద ఎలా అయితే మనకు చెమట ఫామ్ అవుతుందో లోపల స్మెగ్మా అనేది ఒక వైట్ కలర్‌లో ఫామ్ అవుతుంది. దాన్ని మనం రోజు క్లీన్ చేసుకోకపోతే అది మెల్లగా జిగురులాగా బయటికి రావడము, ఫౌల్ స్మెల్ రావడము, ఒక రకమైన వాసన రావడము, దురదలు పెట్టడము ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటాం అన్నట్టు. దీన్నే మనము బెలనైటిస్ అంటాం. ఈ బెలనైటిస్ అంటే ఏంటి అంటే స్కిన్ యొక్క లక్షణాలు, ఈ ఫోర్ స్కిన్ యొక్క లక్షణాలు ఏవైతే ఉన్నాయో నేను చెప్పినట్టుగా కలర్ మారిపోవడము, చిట్లిపోవడము, ఎర్రగా అవ్వడము, షైనింగ్ అవ్వడము ఇవన్నీ లక్షణాలు చూస్తే గనక మనం దాన్ని బెలనైటిస్ అంటాం. ఈ బెలనైటిస్‌ని మనం అలాగే వదిలేయడం వల్ల ఏమవుతుందంటే స్లోగా బెలనైటిస్ అనేది అంగానికి కూడా అటాక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఆ అటాచ్‌మెంట్ అవుతుంది. అంటే స్కిన్ అనేది స్లోగా అంగం యొక్క చర్మానికి నుంచి చర్మం నుండి అంగం యొక్క మెయిన్ పార్ట్‌ని కూడా అతుక్కోవడం గ్లాండ్స్ అంటాం దాన్ని. ఆ గ్లాండ్స్ కూడా అతుక్కోవడం జరుగుతూ ఉంటుంది. దీన్ని బెలనోపాస్థైటిస్ అంటుంటాం అన్నట్టు. ఇట్లా బెలనోపాస్థైటిస్ ఉంటే గనక సర్జరీ టఫ్ అవుతుంది. కాబట్టి ఎవరైనా డయాబెటిస్ ఉంటే గనక ఇప్పుడు లేటెస్ట్ ప్రోటోకాల్ ఏంటి అంటే మగవారిలో డయాబెటిస్ వచ్చిందంటే ఇమ్మీడియేట్‌గా వాళ్ళు సర్కంసిషన్ చేయించుకోవాలి. దానివల్ల ఈ కాంప్లికేషన్స్‌ని మనం అవాయిడ్ చేయొచ్చు అన్నట్టు. సో, సర్జరీ ఆప్షన్స్ ఏమున్నాయి? మరి మెడికల్ ఏమైనా ఆప్షన్ ఉందా? అంటే ఎటువంటి మందులు జస్ట్ షార్ట్ టర్మ్‌కే ఉపయోగపడతాయి. లాంగ్ టర్మ్‌కి ఉపయోగపడవు. వచ్చినప్పుడల్లా యాంటీబయాటిక్ వాడడము, క్యాండిడ్ క్రీమ్ వాడడము ఇట్లాంటివి చేయడం వల్ల కొంచెం వరకు కంట్రోల్ ఉంటుంది. బట్ ఎప్పుడైతే క్రాక్స్ ఫామ్ అయితాయో ఆ క్రాక్స్ హీల్ అయినప్పుడల్లా చర్మం అనేది దగ్గరికి రావడం జరుగుతూ ఉంటుందన్నట్టు. అంటే ముందు చర్మం బాగా ఫ్రీగా మూవ్ అయ్యే వారికి, డయాబెటిస్ అటాక్ అయ్యే వారికి ఆ క్రాక్స్ రావడం వల్ల చర్మం అనేది టైట్ అయిపోతుంది. టైట్ కావడం వల్ల వెనక్కి రాదన్నట్టు. సో, ఇట్లాంటి వాళ్ళకి 100% సర్జరీ ఒకటే ఆప్షన్ ఉంటుంది. ఈ సర్జరీ మన ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్‌లో చేసే మెథడ్ పేరే కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్ సర్జరీ. ఇందులో ఏమవుతుంది అంటే ఆ ముందరున్న చర్మం ఏదైతే ఉందో ఆ చర్మాన్ని ఒక మిషన్, ఒక స్టేప్లర్ అనే ఒక పరికరంతోటి మనం చేస్తా ఉంటాం. ఈ పరికరం ఏదైతే ఉందో స్టేప్లర్ ఏదైతే ఉందో ఈ స్టేప్లర్ కంప్లీట్ డిస్పోజబుల్ స్టేప్లర్. అంటే ఒక పేషెంట్‌కి ఒకటే యూజ్ చేయడానికి వస్తుంది. దీనివల్ల ఏందంటే ఎటువంటి క్రాస్ ఇన్ఫెక్షన్స్ ఉండవు. జీరో క్రాస్ ఇన్ఫెక్షన్స్. అంతేకాకుండా సైడ్ ఎఫెక్ట్స్ కూడా జీరో సైడ్ ఎఫెక్ట్స్. దీనివల్ల ఎంత ఈజీ సర్జరీ అంటే జస్ట్ ఇది 5-6 మినిట్స్‌లో సర్జరీ అయిపోతుంది. అండ్ వితిన్ హాఫ్ అన్ అవర్‌లో పేషెంట్‌ని డిశ్చార్జ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు యథావిధిగా ఇంటికెళ్ళిపోవచ్చు. వాళ్ళు యథావిధిగా ఆఫీస్‌కెళ్ళిపోవచ్చు. వాళ్ళు యథావిధిగా పనులు చేసుకోవచ్చు.
ఎటువంటి రెస్ట్రిక్షన్స్ ఉండవు, పథ్యం ఉండదు, ఎటువంటి డ్రెస్సింగ్స్ అవసరం లేదు. దీనివల్ల అడ్వాంటేజ్ ఏంటంటే ఎటువంటి బ్లీడింగ్ ఉండదు, ఎటువంటి వాపు ఉండదు, ఎటువంటి పెయిన్ ఉండదు మెయిన్గా. సో ఇది చాలా సింపుల్ సర్జరీ. ఇందులో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు. అండ్ పేషెంట్ ఇమీడియట్గా డిశ్చార్జ్ కావడం వల్ల ఇది కంప్లీట్ డే కేర్ సర్జరీ కింద మనం చేసుకోవచ్చు అన్నట్టు. సో దీనిలో చేయకూడని పనులు ఏంటి అంటే ఖచ్చితంగా 2 చేయకూడని పనులని, ఒకటి అంగస్తంభన కాకుండా చూసుకోవాలి. ఎర్లీ మార్నింగ్ ఎరెక్షన్స్ అవుతుంటే దాన్ని అవాయిడ్ చేస్తూ ఉండాలి. ఎర్లీ మార్నింగ్ లేస్తూ అటు ఇటు తిరగడం ఇట్లాంటివి చేస్తూ ఉండాలి. అండ్ ముఖ్యమైన రెండో విషయం ఏంటి అంటే ఎటువంటి పరిస్థితుల్లో ఇంటర్ కోర్స్ చేయకూడదు. ఒక 1 month వరకు ఇంటర్ కోర్స్ని అవాయిడ్ చేయాలి. సో అంగస్తంభన ఒక 2 weeks వరకు అవాయిడ్ చేయాలి, ఇంటర్ కోర్స్ని ఒక 4 weeks వరకు అవాయిడ్ చేయాలి. అండ్ ఎంత ప్రాపర్గా క్లీన్ చేసుకుంటే, చర్మం వెనక్కి అనుకొని ఎంత శుభ్రంగా క్లీన్ చేసుకుంటే, ఆ పిన్స్ మీద, సిలికాన్ రింగ్ మీద సబ్బు నీళ్ళతో, నార్మల్ సబ్బు నీళ్ళతో రుద్ది కడగడం వల్ల ఆ ఏరియాలో అంతా ఫామ్ అయ్యే డర్ట్ కానీ, ఆ ఫామ్ అయ్యే డెబ్రిస్ కానీ ఇదంతా క్లీన్ అయిపోతుంది. దీనివల్ల హీలింగ్ ఫాస్ట్ ఉంటుంది. అండ్ 10 to 14 daysలో మనకు సిలికాన్ రింగ్ పడిపోతుంది. సిలికాన్ రింగ్ పడిపోయిందంటే దాని మీద ఉన్న పిన్స్ అన్నీ పడిపోతాయి. ఎందుకంటే ఇక్కడ అడ్వాంటేజ్ కేఎస్ఆర్ స్టేప్లర్లో ఏంటి అంటే ఆ పిన్స్ అనేవి డైరెక్ట్ చర్మానికి అటాచ్ కావు. దాని మధ్యన ఒక సిలికాన్ రింగ్ ఉంటుంది. అంటే పిన్స్కి చర్మానికి మధ్యన ఒక సిలికాన్ రింగ్ ఉంటుంది. ఆ సిలికాన్ రింగ్ ఊడిపోయిందంటే, ఎప్పుడైతే హీల్ అయిందో అప్పుడు ఊడిపోవడం స్టార్ట్ అవుతుంది. ఎప్పుడైతే ఊడిపోయిందో ఆటోమేటిక్గా పిన్స్ అన్ని ఊడిపోతాయి అన్నట్టు. సో దీనిలో అదే అడ్వాంటేజ్. దీనివల్ల ఎటువంటి పెయిన్ ఉండదు, అవంతకవే ఆటోమేటిక్గా ఊడిపోతాయి. మళ్ళీ డాక్టర్ని సంప్రదించి డ్రెస్సింగ్స్ కానీ, లేకపోతే సూచర్ రిమూవల్ కానీ, లేకపోతే పిన్స్ రిమూవల్ చేయడం కానీ ఇట్లాంటివి ఏవి అవసరం లేదు. నేను చెప్పిన ఈ లక్షణాలు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళకి బెలనైటిస్ కానీ, బెలనోపాస్టైటిస్ కానీ వచ్చినట్లే. సో డయాబెటీస్ కనుక మీలో ఉంది అంటే కనుక అది 100% బెలనైటిస్ నిర్ధారణ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ లక్షణాలు ఉన్నాయి, మీరు టెస్ట్ చేయించుకోకపోతే దగ్గరలో ఉన్న సెంటర్లో వెళ్ళి డయాబెటీస్కి టెస్ట్ చేసుకోండి. డయాబెటీస్ కనుక ఉంది అంటే దీన్ని బెలనైటిస్కి నిర్ధారణ చేసుకోవాలి. నేను చెప్పిన లక్షణాలు ఉంటే కనుక నన్ను ఇమ్మీడియట్గా మీట్ అవ్వండి. మనం కేఎస్ఆర్ స్టేప్లర్ సర్కంసిషన్తో మనం సర్జరీ చేసుకోవడం వల్ల దీన్ని సులువుగా పరిష్కరించుకోవచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సార్. థ్యాంక్ యూ 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 శ్రీధర్ రెడ్డి సార్.